హెచ్సీఏ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్సీఏలో జరిగే అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. డబ్బులు తీసుకుని క్రీడాకారులను ఇబ్బంది పెడితే ఇబ్బందులు తప్పవన్నారు. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా క్రీడల్లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ప్రధానమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా అందరు పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో విద్యార్థులలోని ప్రతిభను, విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని బయట తీయాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించాలని చెప్పి వాళ్ళ యొక్క ఆదేశం. అందుకే పోయిన సంవత్సరం కూడా కోవిడ్ తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి కూడా ఈ పార్లమెంట్ స్థాయిలో ఈ క్రీడా పోటీ నిర్వహిస్తా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వము క్రీడలకు ఖేలో ఇండియా పేరుతో అనేక రకాల సంక్షేమ పథకాలు, అనేక రకాల క్రీడాకారులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ దేశవ్యాప్తంగా స్టేడియం నిర్మాణం కానీ, ఇట్లా క్రీడాకారులను ప్రోత్సహించడం కానీ, కేవలం కొన్ని క్రీడలకే పరిమితం కాకుండా గ్రామీణ స్థాయి క్రీడలు కూడా ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడం, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే ప్రయత్నం చేయడం కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితిలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ క్రీడా పోటీ నిర్వహిస్తున్నాం. సరే, మనకు అంతకుముందు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. అందుకే మనకి ఆలస్యమే. వివిధ ఎక్కడ ఎలక్షన్స్ లేవో అక్కడంతా ఆల్రెడీ ఈ క్రీడా పోటీలు అయిపోయినాయి.